ఎస్ రైట్. ఇక ఏదైతే చూస్తున్నామో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ విభాగాధిపతిగా కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. యూనివర్సిటీలో ర్యాగింగ్ ప్రోత్సహించారంటూ విశ్వనాథ్ రెడ్డిపై విద్యార్థినిలు ఫిర్యాదు చేయగా పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు యూనివర్సిటీ విసి. 3 రోజులుగా విద్యార్థి సంఘాలు విశ్వనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. ఇస్రాటిగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే యూనివర్సిటీలో ర్యాగింగ్ ప్రోత్సహించారంటూ కూడా విశ్వనాథ్ రెడ్డిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. సో విద్యార్థుల ఫిర్యాదు మేరకు కూడా విచారణ జరిపిన అనంతరం కూడా ఆయనపై వేటు పడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే అధికారికంగా కూడా ప్రకటించారు. సో అయితే ప్రస్తుతం ఆయనపై వేటు పడడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే అటు ప్రొఫెసర్ అయితే ర్యాగింగ్ కు ప్రోత్సహించారంటూ కూడా గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే విద్యార్థినులు అయితే ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎట్టకేలకు విచారణ అనంతరం ఆయనపై కూడా సస్పెన్షన్ వేటు పడిందని చెప్పుకోవాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్ చెప్పండి, ఎట్టకేలకు అటు ఎస్విపై కూడా వేటు పడింది. ర్యాగింగ్ కు ప్రోత్సహిస్తున్నారంటూ కూడా కంప్లైంట్ రావడంతో విద్యార్థులు చేసిన ఫిర్యాదు ఆధారంగా కూడా వేటు వేశారు. సో ఎలాంటి ఆధారాలను అయితే అదుపులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల గత సోమవారము తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఇరవై 29వ తేదీ 39వ తేదీ గత నెలలో తమను సీనియర్స్ చేత జూనియర్స్ ను ర్యాగింగ్ చేయించాడు. ఇదేమని అతన్ని ప్రశ్నిస్తే మీరు వీరితో కలిసి డేటింగ్ చేయండి అంటూ కూడా అసభ్యంగా మాట్లాడాడంటూ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా తమ దగ్గర ఉందంటూ కూడా వాళ్ళు చెప్పుకొని రావడం విశేషం. ఆ తర్వాత దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఎస్వి యూనివర్సిటీ రెక్టార్ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై అయితే సస్పెన్షన్ వేటు పడింది. ఏదైతే ర్యాగింగ్ కి ప్రోత్సహించారంటూ దానికి సంబంధించి క్లియర్ గా కూడా ప్రతిదాన్ని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలోనే విచారణ జరిపిన అనంతరం కూడా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే 3 రోజులుగా విశ్వనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ అటు విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అయితే ఆయనపై వేటు పడడం జరిగింది. సో ర్యాగింగ్ కి ప్రోత్సహించారంటూ సో విద్యార్థులు ఎలా ప్రవర్తించాలి అంటూ కూడా విశ్వనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ దీంట్లో ర్యాగింగ్ చేసేందుకు కూడా ప్రోత్సహించారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ వేటు వేశారు. దామోదర్ చెప్పండి, మనం చూస్తున్న ఎట్టకేలకైతే విశ్వనాథ్ రెడ్డిపై వేటు పడింది. సో ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? అఖిల సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి తమను వేధించాడు. ముఖ్యంగా సీనియర్ల సైత జూనియర్లను ర్యాగింగ్ చేయించాడంటే సోమవారం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 3 విద్యార్థులను ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే వీసీతో పాటు ఇతర ఉన్నత యంత్రాంగము పోలీసులు రెవెన్యూ వారితో కలిసి ఒక విచారణ నిర్వహించింది. నిన్న సాయంత్రానికి ఆ దర్యాప్తు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ప్రకారం ఇతను ఏదైతే ర్యాగింగ్ ను ప్రోత్సహించడమే కాక విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరించాడంటూ కూడా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యం కావడంతో ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే విశ్వనాథ్ రెడ్డి గతంలో కూడా అతని మీద ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలను వేధించడంతో పాటు ఇన్విజిలేటర్ గా వెళ్ళిన సందర్భంలో అమ్మాయిలను అసభ్యంగా వ్యవహరించడం, అదేవిధంగా జమ్మికుంట ఏదైతే వరంగల్ లో ఒకసారి ఇదే విధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ సంబంధించి పరీక్షల నిర్వహణ అధికారిగా వెళ్లి అక్కడ కూడా ఏదైతే దాడికి కూడా గురయ్యాడు, అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడి ఈ విధంగా పలు గతంలో కూడా ఇతని ట్రాక్ రికార్డు బ్యాడ్ గా ఉండడం వల్ల వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగిందంటూ కూడా జరిగిందని నిన్న వీసీ కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. దీంతో పాటు ఇతని తదుపరి చర్యలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి పోలీస్ కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల
దామోదర్ అయితే ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో తను ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. సో ఇది వరకు కూడా వేరే ప్రాంతంలో ఫిర్యాదులు వచ్చాయినా కూడా ఎందుకు అధికారులు అంటే తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్ళీ ఇటు ఎస్వి యూనివర్సిటీలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఉన్న అతనికి రాజకీయ బలంతో పాటు అతనికి సంబంధించి ఒక గ్రూప్ అతన్ని కాపాడుతూ వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ గా వ్యవహరించిన సందర్భంలో విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరించాడంటూ సాక్షాత్ వీసీ కార్యాలయం వీసీ బంగ్లానే అప్పట్లో ఉన్న ఉద్యోగులు ముట్టడించిన నేపథ్యం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేసు లేకుండా రాజీ అయ్యారు. ప్రిన్సిపల్ గా అక్కడి నుంచి తొలగించారు. అంతకు మునుపు ఏదైతే ఇదే విధంగా లా విభాగానికి సంబంధించి పరీక్షల నిర్వహణ అధికారిగా వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా వ్యవహరించడంతో అప్పట్లో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేయడం, ఎస్పీ కేసు పెట్టాలంటే అప్పట్లో ఉన్న రాజకీయ కారణాల వల్ల అప్పట్లో కూడా ఇతను బయటపడ్డాడు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ప్రతిసారి ఈ వివాదం నుంచి తప్పించుకుంటున్నాడు. కానీ ఈసారి ఏదైతే విద్యార్థులను గట్టిగా పట్టుబట్టడం, తాము టీసీ తీసుకొని వెళ్ళిపోతాము, ఏదైతే గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే కళాశాలలో చదివాడు, ఇదే యూనివర్సిటీలో చదివాడు, కానీ ఆయన పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా వ్యవహారాలు జరుగుతున్నాయంటూ ఏకంగా సీఎం కార్యాలయానికి కూడా వారు ఒక విజ్ఞప్తిని పంపించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ఆదేశాలు వచ్చిన నేపథ్యం. అప్పటికే దర్యాప్తు కమిటీ నివేదిక పూర్తయిన నేపథ్యంలో ఆయన పైన చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల దామోదర్ అయితే ఎట్టకేలకు విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆరోపించినట్టుగా కూడా సస్పెన్షన్ వేటు పడింది. సో ప్రస్తుత స్పందన ఏంటి, అలాగే ఆ యూనివర్సిటీలో విద్యార్థులు ఏమంటున్నారు? విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఏదైతే ఈ సందర్భంగా ఇతని విషయం మీద కొంత ఆందోళన చేసిన నేపథ్యంలో వారి మీద కూడా కేసులు నమోదైన పరిస్థితుల్లో ఈ విషయం మీద వారు ఏదైతే ఇప్పటికే డిఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసులు తమ మీద ఉపసంహరించుకోవాలి, విద్యార్థి సంఘాలుగా తాము ఏదైతే కాలేజీ ప్రతిష్ట దిగజారకుండా తాము చర్యలు తీసుకోవడం ఏదైతే పోరాటం చేశాం కానీ తమ వ్యక్తిగతంగా కాదంటూ ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ వీసీతో పాటు రిజిస్టర్ కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కానీ అటు అమ్మాయి తల్లిదండ్రులు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే అతను 3 నెలల తర్వాత తిరిగి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అప్పట్లో మరోసారి తమ అమ్మాయిని వేధించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. కనీసం ఏడాది పాటైనా అతను విధులకు హాజరు కాకుండా చూడాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతానికి అతన్ని సస్పెండ్ చేశారు. తదుపరి చర్యలు అటు ఉన్నత విద్యాశాఖ కమిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.